వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పర్సంటేజ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. పర్సెంట్ ఇక చూడు, పర్సెంట్ పేర్ అంటే డివిజన్ ఉంది. ఇక్కడ సెంట్ అంటే 100, అంటే 100తో డివిజన్ చేయడం. పర్సెంట్ అంటే మనకి ఇక్కడ పర్సెంట్ సింబల్ కనపడిందంటే దాన్ని 100తో డివిజన్ చేయాలి అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, రీకాల్ దాట్ ఏ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది బిస్కెట్ ఉంది, ఇది ఒక ఫుల్ అనుకుంటే దీన్ని మనం 2 పార్ట్స్గా చేసాం. ఈ 2 పార్ట్స్ కింద చేసినప్పుడు ఇక 1 పార్ట్ ఏంటి, మొత్తం 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్ తీసుకుంటే 1/2 అని చూపిస్తుంది. ఇది ఒక ఫ్రాక్షన్ కదా. అట్లాగే ఇక్కడ 3/4 మీన్స్ 3 out of 4 ఈక్వల్ పార్ట్స్, అంటే 4 పార్ట్స్లో 3 పార్ట్స్ తీసుకున్నామని. ఇక్కడ 17/13 మీన్స్ 7 out of 13 ఈక్వల్ పార్ట్స్. 13 ఈక్వల్ పార్ట్స్లో 7 పార్ట్స్ అనేవి మనం తీసుకున్నాం. అలాగే 23/100 మీన్స్ 23 out of 100 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ 100 పార్ట్స్లో 23 పార్ట్స్ మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ 100 అనేది చూడండి, ఏ ఫ్రాక్షన్ హూస్ డినామినేటర్ 100 రీడ్ యాజ్ పర్సెంట్. డినామినేటర్లో 100 ఉందంటే దానిని మనం పర్సెంట్ అని రీడ్ చేస్తాం. అంటే డినామినేటర్లో ఉంది 100 అనుకుంటే 23% అన్న రాస్తాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 23/100 రీడ్ యాజ్ 23%. అంటే 23%, 23/100 అని మనకు కనపడిందంటే న్యూమరేటర్ ఎంత ఉంది, 23, అంటే 23% అని అర్థం. అలాగే 44/100 కనపడింది అనుకోండి, 44% అవుతుంది అది. ఓకేనా. అలాగే ఏ రేషియో హూస్ సెకండ్ టర్మ్ 100 ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పర్సెంట్. ఒక రేషియో తీసుకున్నప్పుడు సెకండ్ రేషియో ఏదైతే ఉందో సెకండ్ టర్మ్, ఈ సెకండ్ టర్మ్ అనేది 100 అయిందంటే అది 33% ఏదైతే ఉందో 33%కి ఈక్వల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 33%. అంటే ఫర్ సపోజ్ మనకి 99/100 ఇస్తే ఇది 99%కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఒకవేళ 82:100 అంటే 82% అవుతుంది. ఓకే, అంటే మనం ఒక వస్తువుని 100 పార్ట్స్ కింద చేసి ఎన్ని పార్ట్స్ అయితే తీసుకుంటున్నామో అది చేస్తుంది. ఇక్కడ చూడండి, డినామినేటర్లో 100 అంటే ఈ స్కెచ్ ఉంది, దీన్ని 100 పార్ట్స్ కింద చేసుకుని దీంట్లో 23 పార్ట్స్ అనేది మనం తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ 13 పార్ట్స్ చేసి 7 పార్ట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 4 పార్ట్స్ చేసి 3 పార్ట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ డినామినేటర్లో మనకు 100 కనపడిందంటే దాన్ని పర్సంటేజ్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అంటే 23/100 అనేది 23% అవుతుంది. డినామినేటర్లో 100 ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి, కన్వర్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంట్. ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని మనం పర్సెంట్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంట్ అనేది మనం చూసుకుంటున్నాం. చూడండి, వి మల్టిప్లై విత్ 100%. ఇక్కడ పర్సెంట్ సింబల్ అనేది సమ్లో ఉండదు. మనం పర్సెంట్ సింబల్ని రప్పించాలి అన్నప్పుడు 100%తో మల్టిప్లై చేస్తాం. అర్థమైందా. పర్సెంట్ సింబల్ లేదు, మనం పర్సెంట్ సింబల్ని ఇక్కడ తీసుకురావాలన్నప్పుడు 100% ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం. చూడండి, సపోజ్ చూడండి, ఇక్కడ 3/4 × 100. ఇక్కడ 100లో 4 టేబుల్ 25 టైమ్స్ కలిసి అవుతుంది. అంటే 3 × 25, 3 25s are
75%. నెక్స్ట్ సమ్ చూడండి, మనం పర్సెంట్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100% సింబల్ కూడా వేసుకోవాలి. 25 టేబుల్ 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ పర్సెంట్ అంటే 16%. 4 4 16% అవుతుంది. ఇక్కడ 9/20 ఇంటూ 100% సింబల్ ఈజ్ ఈక్వల్ టు 20 టేబుల్ 100లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఇంటూ 5% హౌ మచ్? 45%. See here, into 100%, 125/625 into 100%. 25 టేబుల్ 100లో 4 టైమ్స్, 625లో 25 టైమ్స్ క్యాన్సిల్. 25 టేబుల్ 125లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకెంత మిగిలింది? 5 ఇంటూ 4%, దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. See here, 3/10 ఇంటూ 100%, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 30%. Here 108/300 into 100%. So 2 zeros cancel. 3 టేబుల్ 10లో 3 టైమ్స్ 1 రిమైండ్ ఉంటుంది. 18 అవుతుంది. 18లో 6 టైమ్స్. సో 1 ఇంటూ 36 ఇంటూ 1, 36%. 72/25 into 100%. 25 టేబుల్ 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 72 into 4%. 4 2s are 8, 7 4s are 28. 288%. Next here 189/150 into 100%. 0 క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. 3 టేబుల్ 18లో 6 టైమ్స్. 3 9లో 3 టైమ్స్. హియర్ 63 into 2%. 3 2s are 6, 2 6s are 12, 126%. ఈ కింద 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి ఒకసారి అలా చేయండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాము ఈ వీడియోలో. Conversion of percent into fraction. పర్సెంట్ సింబల్ ఇచ్చేసాడు వాడు, మనల్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. పర్సెంట్ ఇంటూ ఫ్రాక్షన్ ఇలా చేస్తే వి మల్టిప్లై విత్ 1/100. అంటే పర్సెంట్ సింబల్ అంటే మనం ఇక్కడ ఏమని రీడ్ చేసుకున్నాం? పర్సెంట్ సింబల్ అంటే 1/100 అని. పర్సెంట్ అంటే 1/100. సో ఇప్పుడు అదే చూద్దాం. ఇంకా మల్టిప్లై విత్ 1/100. చూడండి ఇక్కడ 47% ఇచ్చేసాడు వాడు. మన 47% అంటే దీంతో మల్టిప్లై చేస్తున్నాం. పర్సెంట్ అంటే 1/100. ఓకే, సో విచ్ పర్సెంట్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? 47/100. ఇందులో ఏ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అట్లా వదిలేస్తాం. నెక్స్ట్ 17% అంటే 17% మీన్స్ 1/100 మల్టిప్లై విత్ 1/100. దట్ ఈస్ 17/100%. నెక్స్ట్ వన్ 210%.
210% means 1/100 multiply with 1/100. 0, 0 cancel. What is the fraction? 21/10. 53%. 53% means 53 into percent means 1/100 multiply with 1/100. Here no tables cancel, so fraction is 53/100. See here, first you write mixed fraction into improper fraction. 15 4s are 60. 60 plus 3, 63/4%. That means 63/4% means 1/100. Okay, here 63/400 is the fraction. Okay, next 70%. Percent means multiply with 1/100. 0, 0 cancel. What is the fraction? 7/10. ఈ 3 sums మీరు చేయండి. నెక్స్ట్ మనం కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఇంటూ పర్సెంట్. డెసిమల్ ఇస్తాడు, పర్సెంట్ ఇలా పర్సెంట్లోకి అంటే పర్సెంట్ అంటే పర్సెంట్ సింబల్ మనకు కావాలి అన్నప్పుడు 100%లో మల్టిప్లై చేయడం. అది డెసిమల్ అవని ఫ్రాక్షన్ అవని. మీకు పర్సెంట్ సింబల్ కావాలి అంటే 100%తో మల్టిప్లై చేయాలి. పర్సెంట్ సింబల్ పోవాలి అంటే 1/100తో మల్టిప్లై చేయాలి. అది మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో హియర్ 0.35% కావాలి కాబట్టి ఇంటూ 100%. ఇక్కడ 100తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈ పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 35%. ఇక్కడది 1 2 ప్లేసెస్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4.7 ఇంటూ మనకు పర్సెంట్ కావాలి కదా 100% మల్టిప్లై విత్ 100%. సో హియర్ మనకి 100 అంటే 2 పాయింట్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే 470 ఇక్కడికి మూవ్ అవుతుంది అంటే 470%. నెక్స్ట్ క్వశ్చన్ 0.0063 ఇంటూ 100%. ఓకే, అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పాయింట్స్ ఇక్కడికి మూవ్ అవుతుంది అంటే మనకి 63% ఆన్సర్ అవుతుంది. ఓకే, సారీ 0.63% ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హియర్ 6.25 మనకి పర్సెంట్ కావాలి కాబట్టి 100%. ఇక్కడ రైట్ సైడ్ 2 పాయింట్స్ మూవ్ అవ్వాలి అంటే 1 2 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఆన్సర్ 625%. నెక్స్ట్ క్వశ్చన్ 3.2575 ఇంటూ మనకి పర్సెంట్లో కావాలి కాబట్టి మల్టిప్లై విత్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. 100తో మల్టిప్లై చేస్తున్నామంటే 2 పాయింట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది మనకి ఇక్కడికి పాయింట్ వస్తుంది అంటే 325.75 ఇస్ ద ఆన్సర్ అవుతుంది పర్సెంట్. ఈ 3 సమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అనదర్ మోడల్. ఇది పర్సెంటేజెస్ ఇచ్చేసారు.
మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజెస్ ఇంటూ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ అంటే ఏంటి, మనకి 1/100తో మల్టిప్లై చేయాలి. హియర్ 43% అంటే 43% అంటే ఏంటి, ఇంటూ 1/100 చేయాలి. ఇందాక ఈ మోడల్లో ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అయింది. కానీ ఈ మోడల్లో మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 places మూవ్ అవుతుంది. అంటే 1 2 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. వాట్ ఈస్ ద ఆన్సర్? 0.43. ఇక్కడ పర్సెంట్ అనేది సింబల్ అనేది మనం తీసేస్తున్నాం కాబట్టి 1/100తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇంకా పర్సెంట్ సింబల్ అనేది మనకు రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9% అంటే 9% సింబల్ అనేది మనం తీసేయాలనుకున్నప్పుడు ఇంటూ 1/100 చేస్తాం. అంటే 100తో డివిజన్ చేసినప్పుడు 2 places లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. అంటే 1 2 places లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే ఆన్సర్ 0.09 అవుతుంది. ఇక్కడ 0.75%. ఇప్పుడు మనం పర్సెంట్ అనేది రిమూవ్ చేసేయాలి కాబట్టి 0.75 ఇంటూ రిమూవ్ చేయాలంటే 1/100తో మల్టిప్లై చేయాలంటే. ఓకే, ఇక్కడ సేమ్ యాజ్ 2 places అనేవి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి ఆల్రెడీ ముందు ఇక్కడ 75 అనేది ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలంటే 2 places ఇక్కడ 0 ఇక్కడ 0 వస్తుంది. 0 0 ఇక్కడ ఆల్రెడీ 2 places ఉన్నాయి. ఇంకో 2 places మూవ్ అయ్యాయి. ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి 0 సెట్ చేసుకున్నాం. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0.0075 అనేది ఆన్సర్ కింద వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ 0.2% అంటే 0.2 అట్లానే ఉంటుంది. పర్సెంట్ తీసేయాలంటే మల్టిప్లై విత్ 1/100. డినామినేటర్లో 100 ఉన్నప్పుడు 2 places లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. లెఫ్ట్కి 2 places అంటే 0 0 2 places మూవ్ అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ 1 place మనకు 2 places మూవ్ అయ్యాయి. టోటల్ 3 places. సో ఆన్సర్ 0.002. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 125%. 125 ఇంటూ పర్సెంట్ సింబల్ రిమూవ్ చేయాలంటే 1/100తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో 100 ఉందంటే 2 places లెఫ్ట్కి మూవ్ అవ్వాలి పాయింట్ అనేది. అంటే 1 2 ఇక్కడికి పాయింట్ వస్తుంది. సో ఆన్సర్ 1.25. నెక్స్ట్ క్వశ్చన్ 0.025%. ఓకే, అంటే 0.025 ఇంటూ పర్సెంట్ సింబల్ రిమూవ్ చేయాలంటే మల్టిప్లై విత్ 1/100. డినామినేటర్లో 100 ఉందంటే 2 places లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 5 2 0 3 places ఉన్నాయి. ఇంకో 2 places కావాలంటే 2 zeros పెట్టుకుని పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. ఆన్సర్ 0.00025. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ 3 sums అనేవి మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.